సర్కార్ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. కోర్టు ఉత్తర్వులు ఇచ్చిన కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీని అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ వాళ్లకు అధికారం ఉందని విర్రవీగితే రేపు మా అధికారం వస్తుందన్న విషయాన్ని మర్చిపోవద్దన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. మరియు పొన్నం ప్రభాకర్ గారు ఇద్దరు కలిసి నా నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచనివ్వకపోతే నేను హైకోర్టుని అప్రోచ్ అయితే హైకోర్టు నిన్న 2 రోజుల ఆర్గ్యుమెంట్ తర్వాత నిన్న ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. ఇవాళ క్లియర్ గా కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచడానికి ఎమ్మెల్యేలు ఫైనల్ అని ఎమ్మెల్యే ప్రపోజల్ పంపుతాడు, జాయింట్ సిగ్నేచర్ ఎంఆర్ఓ అండ్ ఎమ్మెల్యే కలిసి పెడతారు. పెట్టిన తర్వాత ప్రపోజల్ పంపిన తర్వాత అది శాంక్షన్ అయి వచ్చిన తర్వాత చెక్స్ ని స్థానికంగా ఉన్న శాసనసభ్యుడు పంచాలని క్లియర్ గా ఆ జియోలో ఉన్నప్పటికీ నన్ను రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పొన్నం ప్రభాకర్ గారు ఆడ అధికారులను ఇబ్బంది పెట్టి చెక్కులు పంపించలేకపోతే కోర్టుకు పోతే నిన్న కోర్టు క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చింది. ఇలా కోర్టు అనేది క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చింది. ఇది హైకోర్టు ఆర్డర్. నిన్న ఎమ్మెల్యే ఇస్ ఫైనల్, జియోని ఖచ్చితంగా అధికారులు ఫాలో కావాలి. కలెక్టర్ గారు, ఆర్డీఓలు, ఎంఆర్ఓలు ఖచ్చితంగా ఫాలో కావాలని నిన్న హైకోర్టు ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. సిగ్గు లేకుండా ఈ ప్రభుత్వం కొడంగల్లో ముఖ్యమంత్రి గారి అన్నతోని చెక్కులు వంచిస్తారా అండి? ఇదేమన్నా మీ అయ్యా జాగిరి అనుకుంటారా అయింది తెలంగాణ అంటే? గెలిచిన వాళ్ళు లేరు, మర్యాద లేదు, మీ ఇష్టం ఉన్నట్టు చేస్తే సపరేట్గా చూసుకుంటా ఊకుంటాం అనుకుంటారా అయింది? ఏది శాశ్వతం కాదో అధికారులకు కూడా చెప్తా ఉన్నాం. మీరు ఇష్టం వచ్చినట్టు చేయకండి అని మేము పదే పదే చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా ఎక్కడికక్కడ అడ్డుకుంటాం. మీరు ఖచ్చితంగా రూల్స్ అనేటివి ఫాలో కావాలని నేను మరొకసారి కూడా అధికారులను రిక్వెస్ట్ చేస్తున్నా. దయచేసి మీతో మా పంచాయతీ కాదు, కానీ వాళ్ళ ప్రభుత్వం అనేది మిమ్మల్ని ఇబ్బంది పెడితే మీరు రూల్స్ ఫాలో కాకపోతే రేపు మీరు ఇబ్బంది పడతారు. అది ఒక్కటి మాత్రం మీరు గుర్తు పెట్టుకోండి. రేవంత్ రెడ్డి గారు మరియు పొన్నం ప్రభాకర్ గారు ఇద్దరు కలిసి నా నియోజకవర్గంలో